అందరికీ నమస్కారం. పత్రిజీ ఆరాధనోత్సవాలకి స్వాగతం, సుస్వాగతం. పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా పత్రిజీ చెప్పిన ఎన్నో ప్రబోధాలు, ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదే మిత్రధర్మం. మనం ఏ సొసైటీలో చూడనంత ఒక అద్భుతం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఫ్రెండ్షిప్ని ఇంట్రడ్యూస్ చేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు. మనం ఈరోజు ఆ మిత్రధర్మం గురించి చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. సీనియర్ మాస్టర్ డాక్టర్ నీలిమ గారు ఫిజియోథెరపిస్ట్. ఒక ఫిజియోథెరపిస్ట్గా, ఒక సీనియర్ మాస్టర్గా మరియు పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్కి కూడా మెంబర్గా ఉన్నారు. వారితో మాట్లాడి మిత్రధర్మం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, పత్రిజీ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్ అంటారు. అసలు ఫ్రెండ్షిప్ అనేది నిజంగా స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా ఉంటుందో మనకి ఇంట్రడ్యూస్ చేశారు మేడం. పత్రిజీ కాన్సెప్ట్స్ మీరు చదువుతూ ఉంటారు కదా, మరి మిత్రధర్మం గురించి మీరు ఏం అర్థం చేసుకున్నారు మేడం? మిత్రధర్మం గురించి మన పత్రి గారు ఇచ్చినంత అద్భుతమైన వేస్ కానీ చూపించడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇంకెవ్వరూ చేయలేదు ఇంతవరకు. జనరల్గా ఐడియా ఉంటుంది మనకి మిత్రధర్మం ఏంటనేది. మిత్రులు ఉండడం అని తెలుసు, అందరితో బాగుండడం అని తెలుసు. కానీ దాన్ని ఇంకా వివరంగా ప్రతి దానితో, సృష్టిలో ఉన్న ప్రతి చరాచర జీవరాశితో మిత్రధర్మం ఎలా ఉండాలి, మనతో మనం ఎలా ఉండాలి, మన సహచరులతో ఎలా ఉండాలి, మన సిచ్యువేషన్స్తో ఎలా ఉండాలి, మన ఇంటర్నల్ ఆర్గన్స్తో ఎలా ఉండాలి, ప్రతిదానికి అన్వయించడం అనేది ఒక సరిసాటి మన పత్రిక గారికే తెలుస్తుంది. రైట్, అంటే 360 డిగ్రీస్లో ఫ్రెండ్షిప్ ఎలా చేయాలో చెప్పారు. అది మన గురుగారే చెప్పారు. అంత అద్భుతంగా ఎవరు చెప్పలేదు నిజం చెప్పాలంటే. అది వచ్చింది అంటే ఎన్లైట్మెంటే. ఒక ఎన్లైట్మెంట్ ప్రాసెస్ గురించి గౌతమ బుద్ధుడు ఒక రకంగా చెప్తే, మన పత్రి గారు మిత్రధర్మం నుంచి తీసుకొచ్చారని చెప్పొచ్చు ఇంకో కోణంలో చెప్పాలంటే. సో అందులో నుంచే కరుణ, ప్రేమ, యాక్సెప్టెన్స్, ఇంకా శాంతి ధర్మం అన్నీ వస్తాయి. మిత్రధర్మం వచ్చింది అంటే ఇవన్నీ ఉన్న వరకే ఈజీ అవుతుందని అర్థమవుతుంది మనకి. సో తెలియకుండానే మిగతా ధర్మాలు మనకి అన్వయించబడతాయి. సో అంత గొప్ప మిత్రత్వం అనేది ఒక ధర్మంగా బోధించారు కాబట్టి దాని వెనకాల ఈ క్వాలిటీస్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంటారు. వండర్ఫుల్ మేడం. అంత ఈజీగా మిత్రధర్మం అన్నిటితో చేయడం రాదు. సో అది మనకి గురుగారు చెప్పడమే కాదు, చేసి చూపించారు. రైట్. ఫిజికల్గా ఫ్రెండ్షిప్ చేస్తాం మనం, హ్యూమన్ బీయింగ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తాం. కానీ అన్ని జీవరాశులతో కూడా మనం మిత్రత్వంతో ఉండడం అనేది ఒక అల్టిమేట్ విషయం కదా మేడం. సరే మేడం, మీరు ఒక డాక్టర్గా చెప్పండి, మన బాడీతో కూడా ఫ్రెండ్షిప్ చేయడం గురించి అన్నారు కదా, బాడీతో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తారు మేడం? దీని గురించి నేను రీసెర్చ్ కూడా చేశాను. బాడీతో ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి అని మన పత్రికారు కూడా చాలాసార్లు చెప్పారు. మన బాడీని గౌరవించుకోవాలి, దాన్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మోహంలోకి వెళ్ళొద్దు, కానీ తనకి ఇవ్వాల్సింది ఇవ్వాలి, నీడ్స్ ఉంటాయి. సో ఓషో బుక్ కూడా చదివాను, బాడీ మైండ్ బ్యాలెన్సింగ్ అని. ఇలా అన్ని కోణాల్లో చూసినప్పుడు మన బాడీతో మాట్లాడడం కానీ, దానికి ఇవ్వడం కానీ, ఎక్స్పెరిమెంట్ ఆ బుక్లో చూసి చదవడం జరిగింది. ఆ టైంలో ఒక మేడం యూట్రస్ ప్రాబ్లంతో నాకు కాల్ చేశారు. నేను అప్పుడే ఆ బుక్ చదివాను. మళ్ళీ సార్ చెప్పిన కాన్సెప్ట్ ఉంది. సో ఇది ఒక రైట్ టైం, మనము ఎక్స్పెరిమెంట్ ఎలా పనిచేస్తుందో చూద్దామని, మీరు యూట్రస్తో మాట్లాడండి మేడం అని చెప్పాను అన్నట్టు. దానికి ప్రేమనివ్వండి, రోజు మెడిటేషన్ చేయండి. సీనియర్ మాస్టర్ తను, కానీ తను పిరమిడ్ కట్టినాక తనకు యూట్రస్కి ప్రాబ్లం వచ్చింది. ఇలా నేను అన్ని బాగా చేస్తున్నాక నాకు ఇవన్నీ ఎందుకు రావాలి అని వాళ్ళ క్వశ్చన్ అనమాట. సో మీరు బాడీని రెస్పెక్ట్ చేయండి, ప్రేమించండి, మాట్లాడండి, ఈ ఎక్స్పెరిమెంట్ చేయండి అని నేను వారికి చెప్పడం జరిగింది. వారు కొన్ని రోజులు మాట్లాడడము, హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేస్తూ దాంతో మాట్లాడుతూ ఉండడము, అంతకుముందు జన్మల కర్మలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలని జస్ట్ ఇమేజ్ చేసుకొని దాంతో ప్రేమనివ్వడము చేయడం చేస్తుంటే 1 monthలో ఆ సిస్ట్లో ఒకటి క్లోజ్ అయిందంట. ఆఫ్టర్ 3 months సర్జరీ అవసరం లేదు, క్యూర్ అయిపోయిందని చెప్పారు. వావ్. సో ఇది ఫస్ట్ బాడీతో, బాడీ పార్ట్స్తో ఫ్రెండ్షిప్ చేస్తే అక్కడి నుంచే మనకు రూట్ కాజ్ తెలుస్తుంది. సో గ్రేట్ అదే మిత్ర ధర్మం. అది చెప్పే దాన్ని పాటించడమే ధర్మం. అంటే మనము కొన్నిటిని పట్టించుకుంటాం. ఫేస్ అపియరెన్స్ కాబట్టి మనం బాగా చూసుకుంటాము, బాడీలో ఏ పార్ట్స్ని బాగా చూసుకుంటాం అనేది మనకి తెలుస్తుంది. అయితే అతిగా చూసుకోవద్దు, అలానే అసలే వదిలేద్దని సార్ చెప్తారు. మధ్య మార్గం దీనికి మళ్ళీ కాన్సెప్ట్. సో మిత్రధర్మానికి అన్నీ యాడ్ అవుతాయి. సో ఇలా మన బాడీని పట్టించుకోవడం అంటే ఆకలి అయినప్పుడు ఇవ్వాలి, విశ్రాంతి అవసరమైనప్పుడు విశ్రాంతిని ఇవ్వాలి, మన ఆర్గాన్స్ని ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలి, ఎప్పుడు యాక్టివ్లో ఉంచాలి. ఇదంతా మనకి పత్రిక గారు ఇచ్చిన కాన్సెప్ట్ నుంచే వచ్చింది. మిత్రధర్మం నుంచి మనం బాడీతో మిత్రత్వం చేసినప్పుడు మనకే తెలుస్తుంది. ఆహారం విషయంలో కూడా చెప్పారు కదా మేడం బాడీకి.
ఆహార బాడీతో విషయంలో మిత్రత్వం చేస్తే ఏం చెప్పారు, ఏమొస్తుందని చెప్పారు? మన బాడీతో మిత్రత్వం చేస్తే మన శరీరానికి ఏది అవసరమో అనేది అది చెప్తుంది. మనం దానిని మన మైండ్ వర్క్ చేసి మన బాడీకి ఏది అవసరమో అని వదిలేసి కొద్దిగా తినమంటే ఎక్కువ తినడము, ఇది తినమంటే అది తినడము, అదంతా మైండ్ యాక్టివ్ చేస్తుంది. రైట్. సో ఇది బ్యాలెన్సింగ్ వస్తుంది. మన మైండ్కి ఉన్న బాడీకి బ్యాలెన్సింగ్ వస్తే అసలు బాడీ ఏం కోరుకుంటుంది, మన జీర్ణాశయం ఏం కావాలనుకుంటుంది, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నా టంగ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, దానికి దీనికి ఫ్రెండ్షిప్ ఉండాలి. టంగ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది, ఇది వేర్ చేయట్లేదు అనుకోండి, అది వెళ్ళిపోయి మన ట్రబుల్ చేస్తుంది. అప్పుడు మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. Right. సో ఈ ఫ్రెండ్షిప్ డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ డాక్టర్స్ నీడ్స్ అవసరం అవుతుంది. వావ్! మేడం, మీరు యూత్ ఏజ్‌లోనే పత్రిసాని కలవడం, ఈ మిత్రధర్మం గురించి తెలుసుకున్నారు కదా! Yes, sir. మిత్రధర్మం గురించి తెలుసుకోకముందు మీ లైఫ్ ఎలా ఉండే? ఈ మిత్రధర్మం గురించి తెలుసుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? జనరల్గా చదువుకునే ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. మెయిన్ మన చైల్డ్హుడ్ నుంచి టీనేజ్ స్టేజ్ ఆ టైంలోనే సార్ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఫ్లో బాగానే ఉంది. సో డిస్టర్బెన్స్ ఏం లేదు. చైల్డ్హుడ్లో ఎలాగో మనం హ్యాపీగానే ఉంటాము. కరెక్ట్ రైట్ టైంలోనే నాకు మెడిటేషన్ అందింది. సో ఇంకా క్వాలిటీగా తీసుకెళ్ళడం జరిగింది అన్నట్టు. తర్వాత నా ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి. నాకు ముందే అందింది కాబట్టి ఆ ఛాలెంజెస్ని నేను ఈజీగా బ్యాలెన్స్ చేసుకోగలిగాను. ఈ మిత్రధర్మం మెయిన్ యూజ్ అయింది నాకు. రైట్. మీరు మిత్రధర్మము మీ ఫ్యామిలీలో అందరితో ఇది పాటిస్తూ ఉంటారా? పాటిస్తుంటాను. ఎలా ఉంటుంది మేడం, మీరు మిత్రధర్మాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీ లైఫ్లో? డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నప్పటికీ కలుస్తాయి మిత్రధర్మం వల్ల. వీటికి దగ్గర ఇప్పుడు ఇలా ఉండాలి అంటే స్పిరిచువల్గా అందరిది ఒకటే ఉంటుంది. కానీ ప్రాపంచికంగా వచ్చేసరికి ఎవరికి వాళ్ళకి ఇంట్రెస్టెస్ ఉంటాయి కదా, వాళ్ళని అర్థం చేసుకోవడం అవుతుంది ఈజీగా మిత్రధర్మం వల్ల. అందరూ ఒకే తాటి మీద ఉన్నప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ మీద ప్రాపంచికంగా ఎంచుకొని వస్తారనే యాంగిల్ అర్థమవుతుంది మనకి. అప్పుడు ఆ టైంలో వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏది చేయాలనేది ఉంటుంది. మా ఫ్యామిలీలో నాకు చాలా ఈజీ మా అందరికీ, ఎందుకంటే అందరం స్పిరిచువల్గా ఉన్నాం కానీ నాన్ స్పిరిచువల్ ఫ్యామిలీతో ఉన్నాను నేను ఇప్పుడు. ఆ ఫ్యామిలీలో నాకు ఈజీగా బెనిఫిట్ అయిందనమాట ఈ మిత్రధర్మం. యాక్చువల్గా మేడం, ఫ్యామిలీలో ఉండాల్సింది ప్రేమ కదా. ఫ్యామిలీలో ఉండాల్సింది ప్రేమతో ఉండాలి, ప్రేమతత్వంతో ఉండాలనేది మనం చిన్నప్పటి నుంచి విన్నాం. ఏ పుస్తకం చదివినా అదే తెలుస్తుంది. కానీ మన పత్రిజీ ఆ ప్రేమ కాదు ఫ్రెండ్షిప్ అని మార్చారు మేడం. దీని గురించి మీరు ఏం చెప్తారు? ప్రేమ ఏంటి, ఫ్రెండ్షిప్ ఏంటి? ప్రేమ అంటే స్వార్థంకి తీసుకొస్తున్నారు అందరూ. ప్రేమ అనేది మిత్రత్వం నుంచే వస్తుంది. అది తీసుకెళ్ళి ప్రేమ, నా మీద ప్రేమ అంటే ఇది చెయ్యి లేకపోతే లేదు అంటే అది ఇక్కడ నీడ్, అది ప్రూఫ్ చేసుకోవాలన్న స్టేజ్ వరకు వచ్చింది. మిత్రధర్మంలో ఇది ఏమి ప్రూఫింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అదే నా ఫ్రెండ్ కదా చేసేద్దాం అని అనుకుంటారు కదా, నా ఫ్రెండ్ కాబట్టి చేశానంటారు. బయట చూడండి మన ఫ్రెండ్షిప్ మెయింటైన్, అదే మన మధ్యలో కూడా అది బ్యాలెన్సింగ్ వస్తే ఈజీగా మనం మిత్రధర్మంతో ఈజీగా వెళ్ళిపోతాం. అదే ప్రేమ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి డెఫినెట్గా, దానికి మార్పులు ఇంకా డీప్ అటాచ్మెంట్స్ పెరిగిపోతాయి, ఎక్కువ అటాచ్మెంట్స్ వెళ్ళిపోతాయి. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. సో ప్రేమ కన్నా కూడా ఫ్రెండ్షిప్లో ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటుందని చెప్తున్నారు మేడం. ఫ్రెండ్షిప్కి మిత్రత్వం, ఫ్రెండ్షిప్ అంటే స్నేహం, మిత్రత్వం సార్ ఏమన్నారు, ఇంగ్లీష్లో వర్డ్ ఫ్రెండ్షిప్ అనేది వాడుతున్నారు కానీ తెలుగుకు వచ్చేటప్పటికి మిత్రత్వము, మిత్రధర్మము, మైత్రి అంటున్నారు. ఈ ఫ్రెండ్షిప్కి మైత్రికి ఏమైనా చిన్న డిఫరెన్స్ ఉందంటారా? మిత్రత్వము అంటే అది ప్రాసెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్షిప్ అంటే జస్ట్ మనం మీట్ అవ్వడము, ఫ్రెండ్స్, స్నేహం అయి ఉండొచ్చు. మిత్రత్వం అంటే ఇంకా దాని కంటిన్యూషన్, దానిలో సోల్ లెవెల్లో కనెక్ట్ అవ్వడం. రైట్. ఇప్పుడు మనందరం ఎలా మిత్రులం, మనం కలిసి చదువుకోలేం, ఒక కాలేజ్ మేట్స్ కాదు, స్కూల్ మేట్స్ కాదు, మనందరం సోల్ మేట్స్, ఒకే దగ్గర ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం మిత్రులు అనబడ్డాం. వావ్! మిత్రులు అంటే సోల్ ఇన్వాల్వ్ అవుతుంది, ఫ్రెండ్షిప్ అంటే బాడీ మైండ్ లెవెల్ అని ఉంటారు. మనం ముందుకెళ్ళడానికి మిత్రత్వాన్ని దానికి ఆ పదం వచ్చి ఉండొచ్చు. అలా మీ ప్రొఫెషన్లో ఈ మిత్రధర్మం ఎలా యూటిలైజ్ చేస్తున్నారు మేడం, అప్లై చేస్తున్నారు? సింపుల్ అండి. వాళ్ళు హెల్త్ ఇష్యూస్ తోటి వస్తారు, డెఫినెట్గా డాక్టర్ అంటే వింటారు. దాన్ని నేను స్పిరిచువల్గా ఇంప్లిమెంట్ చేస్తాను. ఆ టైంలో వాళ్ళు రైట్ టు చాయిస్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో డాక్టర్ ఆల్వేస్ వాళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు. నేను వాళ్ళని ఫ్రెండ్ కానీ నేను ట్రీట్ చేయడం అనేది నాకు మన స్పిరిచువల్గా ఇంకా ఎక్కువ చూస్ చేసుకుంటాను. డాక్టర్ ఫ్రెండ్ అనుకోవడం అనేది మీ దగ్గరే ఫస్ట్ టైం వింటున్నాం మేము. డాక్టర్ లాగే ఉండడం మేము చూస్తున్నాం బయట. నైస్ మేడం. అంటే మిత్రత్వము అనేది అర్థమైన మీలాంటి వాళ్ళు ఫ్రెండ్ లాగా ఉంటూ కూడా
వాళ్ళకి కావాల్సిన సెల్ఫ్ హీలింగ్ ఇవ్వాలి అనేది మీరు చెప్తున్నారు. వండర్ఫుల్ మేడం. ఇంకా మిత్రధర్మాన్ని ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ అప్లై చేస్తే ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు మనకైతే స్పిరిచువల్ వర్క్స్ అన్ని చోట్ల వెళ్తాం, ఎక్కడ వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు. మనం అక్కడ వాళ్ళతో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలో మనకు ఐడియా ఉండాలి. సార్ అంటారు మిత్రధర్మంలో ఒకరితో మనకి నచ్చలేదు మాట్లాడలేదు అనుకోండి, మీరు మాట్లాడొద్దు, అది కూడా మిత్రధర్మమే అంటారు. వాళ్ళకి నచ్చట్లేదు కదా మనం మాట్లాడడం, అక్కడ మీరు మాట్లాడకండి, అది కూడా మిత్రధర్మంలో భాగమే అంటారు. ఇది చాలా అల్టిమేట్ పాయింట్. ఎదుటి వాళ్ళకు మన మాటలు నచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండడమే మిత్రధర్మం. ఎస్, ఇది కూడా సారే అన్నారు. ఇలాంటి మనం సార్ నుంచే తీసుకోగలం. లేదు మనకు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే అని కాదు, అండర్స్టాండింగ్ లేనప్పుడు కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా మిత్రధర్మం. అంతేగాని విన్నా వినకపోయినా నాకు తెలుసు కదా అని చెప్పొద్దు, అది ధర్మం కాదు. కాదు, మిత్రత్వం ఉన్నప్పటికీ ధర్మం ఇక్కడ రెండు యాడ్ చేశారు కదా. మిత్రత్వం అని ఆపల, మిత్ర ధర్మం అని చెప్పారు. ధర్మం అంటే రైటియస్నెస్, సరి అయింది చేయడం. వండర్ఫుల్ మేడం. మరి జంతువులతో కూడా మిత్రత్వం చేయమని చెప్పారు అన్నారు ఇందాక. ఎలా మేడం ఫ్రెండ్షిప్ ఎలా చేస్తాం, వాటితో మిత్రత్వం ఎలా సాధ్యం? జంతువులతో ఫ్రెండ్షిప్ అంటే వాటిని ఆస్వాదించడం, వాటిలాగా ఉండనివ్వడమే. వాటిని ప్రేమించడం అంటే వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటితో ఆడుకోవడం వస్తే ఆడుకోవాలి, లేదు మనం చూడడం వచ్చిందంటే చూడడమే, అంతే. వాటికి హాని చేయకుండా ఉండే ప్రతి చర్య మిత్రధర్మమే. వావ్, వాటి హాని చేయకుండా ఉండడం, అంతే. సో అది సార్ మనకు తీసుకురావడానికి ఇలా చేశారు. వెళ్ళి మనం అందరూ దాన్ని భయంతో తీసుకోలేరు. మిత్రధర్మం తెలిసినా తెలియకపోయినా కొందరు భయంతో కొన్ని యానిమల్స్కి డిస్టెన్స్లో ఉంటారు, అది వేరు. సో మిత్రధర్మంలో మనకి యానిమల్ పట్ల సార్ తీసుకొచ్చింది అంటే కరుణ చూపించడానికి, అది మళ్ళీ కరుణ కనెక్ట్ షిఫ్ట్ అయిపోతుంది. మనం వాటికి హాని చేయకుండా ఉండే ప్రతి చర్య అయినా మిత్రధర్మమే మిగతా జీవరాశులతోటి. జంతువుల పట్ల మిత్రధర్మము అంటే వాటి పట్ల కరుణ చూపించడం. వావ్, బాగుంది. అంటే ఏం చేయాలి? వాటిని రక్షించడము. మనం తినేవాళ్ళు నాన్ వెజ్ మానేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్. మిగతా వాళ్ళకి అది తినొద్దని చెప్పగలగడం, అది మిత్రధర్మంలో భాగమే అవుతుంది. అహింస కిందికి వచ్చినా కానీ మనం మిత్రధర్మంలో తీసుకుంటేనే మిగతా వచ్చేస్తాయి. సో అందుకే ఇది డైరెక్ట్ తీసుకురాకుండా, ఇప్పుడు మన ఫ్రెండ్కి ఎవరైనా కొడితే తిట్టితే ఊరుకోం కదా, అలా ట్రీట్ చేయడం కోసం అని ఇక్కడి నుంచి తీసుకొచ్చారు సార్. సో ఇది ఎగ్జాంపుల్ కూడా చూసాను నేను. సార్ ఇంత మౌనంలో ఉన్నా కానీ ఒకరోజు బెంగళూరులో ఉన్నప్పుడు మేమందరం వెళ్ళాం, లాస్ట్ బుద్ధ పౌర్ణిమ వెకేషన్స్కి. సార్ దగ్గరికి అందరం మా కొత్త ఫ్రెండ్స్ టీంని తీసుకెళ్ళాను. సార్ దగ్గర ఇలా కూర్చొని ఉన్నాం. అప్పుడు పరిణిత మేడం గారు చిన్న డాగ్ ఉంది కదా, అది వచ్చింది అన్నట్టు. వచ్చిన టైంలో మా ఫ్రెండ్ లేచి భయపడి పారిపోయింది. పారిపోయేసరికి మౌనం బయటికి వచ్చేసారు. వచ్చి తిట్టారు, బొడుదానా అని తిట్టారు. తిట్టేసి అవి నవ్వుతుంటే ఇంకా నవ్వుతున్నవి ఏడవలసింది పోయి అన్నారు. ఆ డాగ్ పట్ల మనము ప్రేమగా ఉండాలి, లేదా అక్కడ ఫ్రెండ్షిప్ ఉండాలి, నాకు భయపడడం కూడా ఇష్టం లేదని మాకు అర్థమైపోయింది. సో ఎనిమల్ కోసం, దాని గురించి తెలియడం కోసం సార్ వాయిస్ అవుట్ చేశారంటేనే ఎస్ అంటే ఎంత గొప్ప ధర్మమై పాటించారు, తెలియచెప్పారు. అక్కడికి మా పాపకి భయం, కానీ ఆ భయం కంటే సార్ మీద ఉన్న భయంతో లేవలేదు, అక్కడ కూర్చుంది. మిగతా కొత్త మేడం వచ్చారు, తను లేసి బారిపోయారు అన్నట్టు. అది చూసి తిట్టారు. అంటే వాటిని భయపడొద్దు అని చెప్పడం కూడా అది సార్ వాటికి హాని చేయకపోవడమే కాదు, వాటికి భయపడొద్దు కూడా. అవేం చేయవు, మనం వాటితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలని చెప్పాలని చూస్తున్నారు సార్. అంటే చూస్తూ ఉండాలి. లేకపోతే యాక్చువల్గా నాకు లిజర్డ్స్ భయం ఉంటుంది. సార్ ఇంత చెప్తున్నారు కదా, మనం ఫ్రెండ్షిప్ చేద్దామని చాలా ఇయర్స్ నుంచి చేస్తూ ఉంటే అది పక్కకుండంగా కూడా మన పనులు చేసుకోవడం వచ్చింది అన్నట్టు. మరి అరవడము, దూరంగా పారిపోవడం, ఎక్కడ మీద పడుతుందో అని భయం వేస్తుంది కదా కొద్దిగా పైకి ఉంటే. ఈ ఒక్కటి నేను తొందరగా ఓవర్కమ్ చేయలేదు. నేను చేయలేదని ఇంకోరని చెప్పలేము కదా, పిల్లలకి అడ్వాంటేజ్ చెప్పింది అన్నట్టు. మళ్ళీ దాని మీద చాలా ప్రాక్టీస్ చేసి ఓవర్కమ్ చేసుకున్నాను. రైట్. మీ పిల్లలు కూడా ఇది స్ప్రెడ్ చేశారా మేడం? ఎలా ఉన్నారు మిత్రధర్మం తెలుసుకున్నాక పిల్లలు? మా బాబాయ్ అయితే డాగ్స్ తోటి చాలా ఆడుతూ ఉంటారు. అయితే మనకి చిన్నప్పటి నుంచే పిల్లలకి మిత్రధర్మం నేర్పించకపోతే వాళ్ళకి యానిమల్స్ పట్ల భయం మొదలవుతుంది. మా పాపకి నాన్ స్పిరిచువల్గా అందరి మధ్యలో మిక్స్డ్గా పెరిగింది అన్నట్టు. వాళ్ళు భయపెడుతూ అన్నం తినిపించడం వల్ల, డాగ్ దగ్గర తీసుకెళ్తా కరుస్తుంది ఇలా నేర్పించడం వల్ల వాళ్ళు మిత్రధర్మం వదిలేసి భయం వెతుకుంటారు. ఆ భయం ఇంకా క్యారీ అవుతుంది. మెల్లిమెల్లిగా తీసుకొస్తున్నాను. బాబు మాత్రం మొత్తం డాగ్స్తో ఆడుకుంటూ ఉంటాడు.
సో పేరెంట్స్ పిల్లలకి చిన్నప్పటి నుండే animal మిత్రధర్మం పట్ల అని మిత్రధర్మం నేర్పించాలి. నేర్పించాలి. వేరే ఫ్రెండ్స్తో ఉండడం గురించి నేర్పిస్తారు. ఎస్, అలాగే యానిమల్స్తో ఉండడం కూడా చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే అది మేక మన ఫ్రెండే, కోడి మన ఫ్రెండే, డాగు మన ఫ్రెండే, ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే ఫిష్ మన ఫ్రెండే. yes, అవన్నీ నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగే చెప్తున్నారు. వీళ్ళు అలా చెప్పడం వల్ల వాళ్ళలో మార్పు వస్తుంది. ఏ క్లాస్ ఉన్నారు మేడం మీ పిల్లలు? ఇప్పుడు మా బాబు 5th క్లాస్ అయిపోయారు, పాప 8th. చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల ఏంటంటే వారు వాళ్ళ ఫ్రెండ్స్కి మార్పు తీసుకురాగలిగారు, చాలా చేంజ్. రైట్. కొంతమంది పేరెంట్స్ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉన్న పిల్లలు ఇలాంటి కంపాషనేట్గా ఉంటారు. ఎస్, మన పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళను ఆ కంపాషనేట్ని దాన్ని క్యారీ చేయడానికి? చేయడానికి చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి. ఇప్పుడు పార్ట్నర్లో ఒకరు తింటారు, ఒకరు తినరు అనుకోండి, ఏది ధర్మమో దాని పట్ల స్ట్రాంగ్గా ఉండాలి, దానికోసం స్టాండ్ అవ్వాల్సిందే. రైట్. ఇప్పుడు ఇంకా కొంత రివర్స్ కూడా జరుగుతుంది మేడం. ఈ మిత్రధర్మం తెలిసినా కూడా కొంతమందే ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు మీరంటే మీ ఫ్యామిలీలో అందరు ధ్యానం చేస్తున్నారు, లక్కీగా మీరు మిత్రధర్మాన్ని పాటిస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక ఉమెన్ మెడిటేషన్ చేస్తూ ఉంటారు, వెజిటేరియన్గా మారుతారు, అండ్ హస్బెండ్ మారరు, పిల్లలు కూడా మారరు. ఇక్కడ మా హస్బెండ్ కూడా మారలే. మీ విషయం మా విషయమే ఉంది. మా హస్బెండ్ దీనికి తనకు అన్నీ తెలుసు, కానీ తను డిసైడ్ అయ్యారు నేను ఇలా ఉంటాను అని. అప్పుడు వాళ్ళని నేను స్ట్రాంగ్గా ఫోర్స్ చేయను, తెలిసిన వాళ్ళని ఫోర్స్ చేయలేము. కానీ నెక్స్ట్ జనరేషన్ని నా చేతిలోకి తీసుకున్నాను. ఏ విషయంలో? మిత్రధర్మ విషయంలో, అహింస విషయంలో. ఆ విషయంలో నేను స్ట్రాంగ్గా నిలబడ్డాను, ఫైట్ చేశాను 10 years తర్వాత. కానీ ఇది కరెక్ట్, ఈ విషయం కరెక్ట్ అని ప్రూఫ్ చేసుకున్నాను. వాళ్ళకి కూడా టర్న్ అయ్యారా? టర్నింగ్ అనేది ఇంకా నా చేతిలో లేదు అంటారు. వన్స్ మన టైంలో టర్న్ అవ్వకపోతే అది వాళ్ళ హ్యాండ్ అవ్వదు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. మొత్తం మీద యాక్సెప్ట్ చేస్తాను. నేను తెలిసిన వాళ్ళను మనం ఏం అనొద్దు, బాగా చెప్పారు మీరు. తెలియకపోతే చెప్పాలి, కానీ తెలిసి అలా ఉంటే అలా ఉంచారు. నెక్స్ట్ జనరేషన్ని మీరు టేక్ ఓవర్ చేసి పిల్లలకి నేర్పించారు. పిల్లలకి ఆ కంపాషనేట్ నేర్పించాలి, ఆ మిత్రధర్మం నేర్పించడం ఎలా మేడం? స్టెప్స్ ఏంటివి? మనం ఫస్ట్ నుంచి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి, చేసి డిఫరెన్స్ చూపించాలి. ఉంటే ఎలా ఉంది బిహేవియర్, యాక్టివిటీస్, ఏది కరెక్ట్, మనీ పూర్ రిచ్ అని లేదు, ఆల్ ఈక్వల్, ఆల్ వర్క్స్ ఆర్ ఈక్వల్, మళ్ళీ అందరూ ఈక్వల్, అన్ని యానిమల్స్ ఈక్వల్. ఇలా ఒక్కొక్కటి నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నా చూపించడము, ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళడము, మన కర్తాలు ధ్యానమా చక్రాలు తీసుకెళ్ళడము, ఎంత టఫ్ ఉన్నా అక్కడ ఆ వెదర్ని అలవాటు చేసుకునే ప్రాక్టీస్ చేయించడము, ఇలాంటివన్నీ నేను ఫస్ట్ నుంచే చేశాను. వండర్ఫుల్. ఇప్పుడు మీ పేషెంట్స్ కూడా మిత్రధర్మం ఇంపార్టెన్స్ చెప్తారా? చెప్తాను. బాడీతో వాళ్ళ బాడీతో కనెక్ట్ అవ్వాలని చెప్తాను. వాళ్ళు కొందరు వెయిట్ అనుకుంటూ వస్తారు. వెయిట్తో సంబంధం లేదు, బాడీని యాక్సెప్ట్ చేయాలి. ఎస్, దీనివల్ల బ్యాక్ పెయిన్స్ వస్తాయి. మనం ఫుడ్ తగ్గించాలి ఇలా అనుకుంటారు. కాదు, ఫుడ్ మంచిగానే తీసుకోవాలి, కానీ అవసరం లేనిది తగ్గించాలి. ఎప్పుడు మనం ఎక్కడెక్కడ అంటే ఫుడ్ని అసహించుకుంటూ తింటారు, తీరా చూస్తే వాళ్ళు పెద్దగా ఏం తినరు, అసహించుకుంటూ ఈ ఫుడ్ వల్ల నేను ఇలా అవుతున్నాను, అలా బాడీకి మైనస్ ఇస్తారు, ఫుడ్కి మైనస్ ఇస్తారు. డూస్ అండ్ డోంట్స్ విని ఉన్నాం కదా, ఇది తినాలి, ఇది తింటే ఇది అవుతుంది, అది తింటే గ్యాస్ వస్తుంది, ఆ కౌన్సిలింగ్ వల్ల వాళ్ళ మార్పు వచ్చేసింది. అంటే జస్ట్ ఐడియా ఇస్తే చాలు, వాళ్ళు మార్పు చేసుకుంటారు. ఐడియా మనం ఇచ్చేసేయాలి. సో మొత్తం మీద బాడీకి మిత్రధర్మంతో ఉండడం ఎలా, మిత్రుల్లాగా ఉండాలి, ధర్మాన్ని పాటించాలి. సో మన బాడీ ధర్మం వెజిటేరియనే కాబట్టి వెజిటేరియన్ ఇవ్వండి, హ్యాపీగా తినండి అని చెప్తాను. దీనికోసం డైటింగ్స్ అవసరమే లేదు, యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి. ప్రతిదీ మన నేచర్ గిఫ్టే, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తూ వెళ్తే ఆ చేంజెస్ అవే జరిగిపోతాయి. రైట్. ఓవరాల్గా మిత్రధర్మం గురించి మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? మనకి మిత్రధర్మం ప్రాక్టీస్ అయితే మిగతా అన్ని ధర్మాలని ఈజీగా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. అన్నీ ఒకదానికి కోలింక్ ఉంటాయి. అలాగే మన పత్రిజీ గారు ఇచ్చిన ఆదర్శ సూత్రం ముందుకు తీసుకెళ్ళడానికి మిత్రధర్మం ఒకటే బేస్. 18 ఆదర్శ సూత్రాలను ఆచరించాలంటే మిత్రధర్మం అనేది ఉండాలి. అది బేస్ అనే చెప్పొచ్చు. ఇంకా ఎందుకంటే అందరూ అనుకున్నట్టు మైండ్ సెట్ ఉండరు, అందరు మాస్టర్సే, కానీ డిఫరెంట్ వేరియేషన్ ఉంటారు. అందరినీ అర్థం చేసుకోవడము, కలిసి జర్నీ చేయడం అంత ఈజీ కాదు. ఎవరి వాళ్ళు తెలుస్తుంది, అది సెల్ఫ్గా చెక్ చేసుకుంటే. సో అలాంటి పీపుల్తో కూడా మనం జర్నీ చేయాలంటే ఈ మిత్రధర్మమే మనకి బేస్. సో అప్పుడు మనం ముందుకు తీసుకెళ్ళచ్చు.
సో మన పిరమిడ్ మాస్టర్ మధ్య కూడా సార్ ఎక్స్పెక్ట్ చేసింది కూడా అదే. మనం వేరే ఏమి చేయకపోయినా మన మధ్య మిత్రధర్మం ఉందంటే అదే జరిగిపోతుంది, మిగతా ప్రపంచం మొత్తం మారిపోతుందని ఒకసారి పామూరు అని వేయడం ఎక్స్పీరియన్స్ అందరు వినండి అని కూడా చెప్పారు. మోరల్ ఏమొచ్చిందంటే మిత్రధర్మమే వచ్చింది. రైట్, తన మిత్రధర్మం పాటించడం వల్ల అన్నిటి నుంచి బయటపడ్డారు. వచ్చిన మెసేజ్ లో ఋషులందరూ పైన కొట్టుకొని వచ్చారు, వీళ్ళందరూ కలిసిపోతే ప్రపంచానికి ఏం చేయకుండా ఆ ఎనర్జీ మార్చేస్తుందని చెప్పారు అన్నట్టు. ఆ మెసేజ్ అందరు వినండి అని సార్ చెప్పారు. అందులో ఫైనల్ మెసేజ్ ఏముంది, మిత్రత్వమే. కొట్టుకోవడం మానేస్తే మిగిలింది మిత్రత్వమే కదా. రైట్, అంటే భార్యాభర్తలు ఇంట్లో పిల్లలతో అంతా కుటుంబం అంతా మిత్రులుగా ఉండాలి. ఉంటారు అందరు ఒకటే మైండ్ సెట్ ఉండరు, కానీ అలా అంటి వాళ్ళతో కూడా ఉండడం ప్రాక్టీస్ చేస్తారు. అది సేమ్ మైండ్ సెట్ కాకపోయినా ఉండడమే మిత్రధర్మం. సేమ్ మైండ్ సెట్ ఉంటే చేయడాన్ని ఫ్రెండ్షిప్ అంటారు. అది కామన్గా ఈజీగా వచ్చేస్తుంది మనకి. అది వాళ్ళకు అంటే అంతకుముందు ఉన్న గ్రేస్తో రావచ్చు, అది వేరు. బట్ ఇలా ఉండడం అనేది మన ఛాలెంజ్. ఎంత టఫ్ ఉంటే మనం ముందుకెళ్ళిపోతాం. అల్టిమేట్ మేడం. చివరగా మీ మెసేజ్, పత్రిజీ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి, మిత్రధర్మం గురించి మనం మాట్లాడాం, మీరు వ్యూవర్స్కి ఇచ్చే సందేశం ఏంటి మేడం? మన పత్రి గారు ఇచ్చిన ఈ మిత్రధర్మాన్ని మనం అందరం ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే సార్ ఒకసారి అన్నారు, మౌనంలోకి వెళ్ళే ముందు సార్ని కలిసినప్పుడు అందరూ కలిసి ఉండండి అని ఒకటే మాట చెప్పారు. ఎందుకు చెప్పారో నేను అప్పుడు అనుకోలేదు. తర్వాత ఈ జర్నీలో నాకు తెలిసి వచ్చింది అది ఎంతో అవసరం. మన పిఎస్ఎస్ఎం మూమెంట్ ముందుకు తీసుకెళ్ళడానికి. మాస్టర్స్ అలా ఉంటే మాత్రం ఇంకా సెలబ్రేషన్సే ఉంటాయి యూనివర్స్ మొత్తం. ఇలాంటి అద్భుతమైన మనకు మిత్రధర్మాన్ని సార్ మనకిచ్చారు, దాన్ని మనం అందరం కలిసి చూపిద్దాం. సూపర్. మిత్రధర్మం గురించి చాలా అద్భుతంగా మీరు ఎలా ఆచరిస్తున్నారో మీ ప్రొఫెషన్లో కుటుంబంలో చాలా అద్భుతంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. అండ్ చిన్న బిట్, సార్ కూడా నాతో కలిసినప్పుడు మన ఇద్దరం ఎన్నో జన్మలు తీసుకున్నాము. చాలా జన్మలు బాయ్గా నేను తీసుకుంటాను, గర్ల్గా తీసుకున్నాను, నువ్వు గర్ల్గా తీసుకుంటే నేను బాయ్గా తీసుకున్నాను. వీఆర్ ఎటర్నల్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని అన్నారు. అని 3 times నాతో అనిపించారు అన్నట్టు. నాతో అదే అనిపించారు, ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకో అన్నారు. సో నాకు ఈ టాపిక్ ఇప్పుడు రావడం కూడా నాకు చాలా హ్యాపీ అయింది. అందుకే ఇది అల్టిమేట్ సింక్రానిసిటీ. ఈ టాపిక్కి మీరే రావడం అనేది ఆ రోజు చెప్పి బేస్ ఇచ్చారు సార్. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ, పిఎంసి ఛానల్ వారికి థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి పత్రిజీ ఆరాధనోత్సవాలు ప్రత్యేక కార్యక్రమం. మిత్రధర్మం గురించి తెలుసుకున్నాం కదా. మేడం గారు చెప్పినట్టు స్నేహం అంటే శరీరము మనసు లెవెల్లోనే ఉంటుంది, మిత్రత్వం అంటే ఆత్మస్థాయిలో ఉంటుంది. నేను ఆత్మను అని తెలుసుకున్నప్పుడు, అందరూ ఆత్మలే అని తెలుసుకున్నప్పుడు ఆ మిత్రత్వం వస్తుంది. అదిని పాటించినప్పుడు దాన్ని ధర్మం అంటాం. సరి అయినది చేయడమే ధర్మం. మిత్రధర్మం పాటిస్తే ఎంత అద్భుతంగా ఉంటారో డాక్టర్ నీలిమా గారి ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, మనందరం కుటుంబ సభ్యులు, కొలీగ్స్తోనే కాకుండా అన్ని జీవరాశులతో, జంతువులతో, పక్షులతో, చెట్లతో, వృక్షాలతో, తర్వాత రాళ్ళు రప్పలతో కూడా మనం ఫ్రెండ్షిప్ చేయాలి అనే విషయం మనం తెలుసుకున్నాం. ఈ మిత్రధర్మం అందరూ పాటిస్తూ అందరం మిత్రులుగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.